అందరికీ నమస్కారం. గుర్రం జాషువా గారు పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేటటువంటి కావ్యం గబ్బిలం. గబ్బిలము కావ్యం యొక్క ఇతివృత్తం ఏంటంటే, తమిళనాడులోని తంజావూరు పరిసర ప్రాంతంలో నివసించేటటువంటి ఒక దళిత అణగారిన వర్గానికి చెందినటువంటి ఒక పేదవాడైనటువంటి ఒక కష్టజీవి తన యొక్క కష్టాలను ఒక గబ్బిలము ద్వారా శివునికి తన యొక్క కన్నీటి సందేశాన్ని వినిపించడమే ఈ కావ్యం యొక్క ఇతివృత్తము. గబ్బిలము కావ్యంలోంచి ఒక్కొక్క పద్యాన్ని నేను పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీ అందరి కోసం ఒక పద్యం. ఉదయమాది కష్టము చేసి ఈనుని సాగనంపి ఇల్లు చేరి ఉన్న గంజిత్రావి విశ్రమించుచున్నటువంటి వేళ నా కుటీరమునకు ప్రవేశించి దెయ్యపు పిల్లవలే అటు ఇటు తిరుగాడుచున్నది ఎవరది? ఓ గబ్బిలమా! మృగ ప్రక్షిత్వ రూపము దాల్చినటువంటి నీ ముఖము చూడడానికి ఈ లోకము అంగీకరించదమ్మా. కాని నాకు అటువంటి ప్రాత పట్టింపులు లేవమ్మా. నా కష్టాలను వీక్షించడానికి వచ్చినటువంటి పుణ్యమూర్తిగా నిన్ను భావిస్తున్నాను. నీవైనా నా ఈ కష్టాలను కల్లారా వీక్షించి ఆ పినాకపానికి నా యొక్క భాస్వ సందేశాన్ని అందించవమ్మా. నాకు ఎలాగూ ఆలయ ప్రవేశము లేదు గావున ఆలయంబున నీవు వ్రేలాడు వేళ, ఆలయంబున నీవు వ్రేలాడు వేళ శివుని చెవి కొంత నీకు చేరువగనుండు. మౌని కదరాజ్ని పూజారి లేని వేళ విన్నవింపుము నాదు జీవిత చరిత్ర. ధన్యవాదాలు.